భారతదేశానికి రాజధాని ఢిల్లీ. ఇది అందరికీ తెలిసిన విషయమే. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గత 7.5 దశాబ్దాల కాలంలో ఢిల్లీనే రాజధానిగా చేసుకుంటూ పాలన చేస్తున్న నేపథ్యం ఉంది. అటువంటి ఢిల్లీలో రాజకీయ కార్యకలాపాలు ఎక్కువ. దేశంలోని 145 కోట్ల మందికి ఏకైన మహానగరం రాజధానిగా ఉంది. దీంతో ఢిల్లీకి ట్రాఫిక్ ఎక్కువే. ఎక్కడ చూసినా జనాలు కిటకిటలాడుతూ కనిపిస్తుంటారు. ఇక ఢిల్లీలో కిక్కిరిసిన జనాభాకు తోడుగా కాలుష్యం కూడా విచ్చలవిడిగా కమ్ముకుంటుంది. ప్రతి ఏటా శీతాకాలం వస్తే చాలు 3 నెలల పాటు ఢిల్లీలో అన్ని మూసుకొని కూర్చోవాల్సిందే. పొగమంచు మితిమీరిన కాలుష్యంతో ఢిల్లీలో అన్ని బంద్ కావాల్సిందే. ఎటు చూసినా ఇబ్బందులతో అవస్థ పడాల్సిందే. ఏడాది చివర్లో అంటే నవంబర్ నుంచి మొదలైన కాలుష్యం జనవరి ఎండింగ్ వరకు అలా ఉంటూనే ఉంటుంది. గాలిలో నాణ్యత ప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయి. కాలుష్యం దారుణంగా పెరిగిన క్రమంలో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 మార్కుపై దాటింది. దాంతో బాబోయ్ ఢిల్లీ అని అంటున్నారు ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న హర్యానా, పంజాబ్, యూపీ రైతులు. తమ పంట వ్యర్థాలను తెచ్చి రోడ్ల మీద తగలబెట్టడం వల్ల కూడా ఢిల్లీలో కాలుష్యం దారుణంగా పెరిగిపోతుంది. దీంతో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. ఢిల్లీ నివాస అయోగ్యమైన నగరం కాదా అన్న సందేహాలు వస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం కలిగిన నగరంగా ఢిల్లీ ఫస్ట్ ప్లేస్ లో ఉందని అంటున్నారు. మరి ఢిల్లీని ఇలాగే రాజధానిగా కంటిన్యూ చేస్తే రాబోయే రోజుల్లో కష్టమే అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజధానిగా దేశానికి ఢిల్లీ పనికిరాదు అని అంటున్నది కాంగ్రెస్ కి చెందిన లోక్సభ సభ్యుడు శశి థరూర్. ఆయన తన ట్విట్టర్ ద్వారా ఈ కామెంట్స్ చేశారు. ఢిల్లీకి బదులుగా వేరే రాజధాని నగరాన్ని చూసుకోవాల్సిందే అంటున్నారు. ఢిల్లీలో అత్యంత ప్రమాదకరమైన కాలుష్య కారకాలు 4-5 రెట్లు అధికంగా ఉన్నాయని, ఇతర నగరాలతో పోలిస్తే నానాటికి ఢిల్లీ నగరం నివాసానికి యోగ్యం కాదని అర్థమవుతుందని ఆయన అంటున్నారు. శీతాకాలం అంతా ఈ విధంగా ఉంటే మిగిలిన కాలాలు ఢిల్లీలో దుర్భరమే అని ఆయన అంటున్నారు. కాలుష్య నివారణ చర్యలు చేపట్టడంలో కేంద్రం పెద్దగా కృషి చేయడం లేదని, అందువల్ల దేశానికి వేరే రాజధానిని చూసుకోవడం బెటర్ అని ఆయన మనసులోని మాటను చెప్పేశారు. అయితే శశి థరూర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఒక విధంగా చర్చగాను సాగుతుంది. ఢిల్లీ కాకుండా వేరే రాజధానిని చూసుకోవాల్సిందేనా అని కూడా అంటున్నారు. మరి అలా జరుగుతుందా లేదా అన్నది పక్కన పెడితే నానాటికి ఏటికి ఆ 7 ఢిల్లీ అత్యంత కాలుష్య నగరంగా మారుతుందన్నది వాస్తవం అంటున్నారు అంతా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.